నూడిల్స్. ఇది సాటర్డే ట్రిప్కి వెళ్తున్నాం, మార్నింగ్ చిన్న బ్రేక్ఫాస్ట్ దానికోసం. అండ్ ఈరోజు నా బర్త్డే కాబట్టి ఇదో కిసెస్ అండ్ నాకు ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్. ఈ చిన్నది కొంటే ఈ చిన్న డ్రింక్ ఫ్రీ అట. స్టార్ట్. ఇట్స్ 6:15 AM in the morning. సో ఇప్పుడు వెళ్తుంది చాలా చాలా టైనీ రైడ్. ఇక్కడ నుంచి ఒక 20 kilometers అండ్ డెస్టినేషన్ వచ్చేసి పౌరాలకొండ. ఇక్కడ నుంచి ఇంకో 45 minutes పడుతుంది. గూగుల్ టైం అయితే అలా చూపించింది. అండ్ లెట్ స్టార్ట్. ఈ రైడ్కి అయితే 4 members వస్తాం. వివేక్ గారు, దినేష్, సునీల్ అండ్ నేను. వార్మింగ్ అప్ ద బైక్, ఎందుకంటే దీనికి కొంచెం కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం ఉంది కదా అపాచీకి. అండ్ ఈ అపాచీ అనే కాదు, ఏ బండినే మనం ఒక 5 to 10 minutes ముందు స్టార్ట్ చేసుకుని ఇంజిన్ హీట్ ఎక్కిన తర్వాత బయలుదేరడం బెటర్. అండ్ ఇది నా చిన్న పొట్టి ట్యాంక్ బ్యాగ్. దీంట్లో అయితే నేను ఎక్కువ క్యారీ చేయట్లేదు ఇవాళ. జస్ట్ ఒక సన్ గ్లాసెస్, రెడీ టు ఈట్ కప్ నూడిల్స్, హాట్ వాటర్ అండ్ 2 tripods, చిన్నది ఒకటి అండ్ గొరిల్లా ట్రైపాడ్ ఒకటి, అండ్ ఇంకోటి నా పర్స్, శానిటైజర్స్ మెయిన్ ఇంపార్టెంట్, అండ్ ఎక్స్ట్రా బ్యాటరీ గోప్రోది. చాలా తక్కువ క్యారీ చేస్తున్నా ఎందుకంటే ఒక చిన్న రైడే కదా. మేము మళ్ళీ వెళ్ళి 9 కల్లా రిటర్న్ అయిపోతాం. అండ్ ఈ జాకెట్, గ్లౌజులు ఎందుకు వేసారంటే ఎంత చిన్న రైడ్కి ఇక్కడ మొత్తం చూస్తే ఒక లిటిల్ ఫాగీ ఉన్నది, చూస్తారా, లిటిల్ ఫాగీ. ఇప్పుడైతే పర్లేదు మనకి, ఇలా చూసినప్పుడు మాత్రం ఓకే, బట్ బండి తీసినప్పుడు మాత్రమే చలేస్తుంది. అదిగో స్టార్ట్ అయింది. జాకెట్ తీసుకురాకపోతే నా సంగతి ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. చలి జాకెట్ వేసినా కూడా చలి. అండ్ లోపలైతే వింటర్ లైనర్ లేదు, జస్ట్ నార్మల్ జాకెట్ వేసుకొచ్చాం. చుట్టూ ఫాగ్ అంటే ఒక 80% వరకు నీట్గా కనబడుతుంది. పర్లేదు. ఇంకా మార్నింగ్ వచ్చింటే మాత్రం అది కూడా కనబడి ఉండేది కాదు. హలో హాయ్. ద హిమాలయన్ యూ సీన్, ఆ హిమాలయన్ చూసారు కదా, అదొక క్రేజీ డీల్. క్రేజీ కాదు, క్రేజీ డీల్. సో ఇక్కడ నుంచి పౌరాలకొండ 31 minutes చూపిస్తుంది. ఇక్కడ నుంచి వీ హ్యావ్ 2 routes టు గో, బట్ మేము మారికోవాల్సిన వెళ్తున్నాం. ఒకటి గంభీరం నుంచి వెళ్ళచ్చు, ఇంకోటి ఇలా తిరిగి వెళ్ళచ్చు. అండ్ సునీల్ వాళ్ళందరూ ఇటు సైడ్ ఉన్నారు తోట్లకొండ, అందుకే మేము ఈ రూట్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి విజిబిలిటీ ఒక 50% తగ్గిపోయింది. అంత స్పీడ్ ఎందుకు ఆగుతున్నాం కదా? అక్కడ నుంచి మేము చూసి ఆగాం. లేదు, అక్కడ చెయ్యి చూసి ఆపాం. పౌరాలకొండ భీమిలి. సరే సరే, ఓకే సార్. సెలక్షన్స్ సార్ ఇవి ట్రైనింగ్ టైప్. ఓకే. కంటెంట్ బాగా దొరికింది. సమ్ ఏదో మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ అవుతుంది, బట్ నేనైతే 65 to 70 మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. సడన్గా ఆపేశారు, బట్ ఎవరు ఉండరు అనుకున్నాను ఇక్కడ అసలు. అందుకే 65 to 70 మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. అసలు సడన్ ఇలా చేయి చూపించగానే వెంటనే బండి స్టాప్. బట్ ఈ స్ట్రెచ్ మాత్రం ఒక 1/2 kilometer స్ట్రెచ్ మాత్రం చాలా స్లోగా వెళ్ళమన్నారు, ఎందుకంటే వీళ్ళందరికీ లెఫ్ట్ సైడ్ ట్రైనింగ్ అవుతుందట. వైజర్ వేసుకుంటే మాత్రం అసలు ఏమీ కనిపించట్లేదు ఆ ఎండకి. అండ్ ఈ ఫాగ్ వల్ల లోపల వైజర్ కూడా ఫాగ్ అయిపోతున్నది. మార్నింగ్ సన్ రైజ్ విత్ బీచ్ వ్యూ, ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. తొట్లకొండ ఇటే కదా, ఇంకా దాటలే కదా. కన్ఫ్యూజ్. సైడ్ కాపుదాం. ఒక్కటే ప్రాబ్లం, ఓకే ఫస్ట్ గేర్ రావాల్సి వచ్చింది. చూసారా డిస్ప్లే 9 అయితే ఇక్కడ కూడా మనకి డిస్ప్లే కనిపిస్తుంది. ఫ్రంట్ కూడా చిన్న స్క్రీన్. వాట్సాప్
సో హియర్ సునీల్ అండ్ దినేష్ జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యారు. ట్రైపాడ్ కొత్తదే, కొంచెం హ్యాండింగ్ ఉంటుందని. మీరంటే రిచ్ బ్రో. ఓ నీ అమ్మ ఏంటి 250 ట్రైపాడ్కి? ఏదైనా రిచ్చే కదా. అది నేను కట్ చేసుకుంటానులే, వద్దు. అగో మీకు అడుగుతున్నారు కావాలని. జాగ్రత్త. హిమాలయన్ అదే చెప్పారు. హిమాలయన్ కాస్ట్ ఎంత సెకండ్స్లో? ఎంత తీసుకొచ్చేది? అది ఎంత తీసుకొచ్చి చెప్పుకొని హిమాలయన్ విత్ ప్యానియర్స్తో సెకండ్స్ ఎంత ఉంటుంది హిమాలయన్ చెప్పు. విత్ ప్యానియర్స్ 2000 తిరిగింది బండి. ఉంటుంది అయితే ఎంత? ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ మీద ఒక 30-20 తగ్గచ్చు. 1.6 విత్ ప్యానియర్స్, హాఫ్ టైం పెట్రోల్. మళ్ళీ వచ్చేటప్పుడు కొన్నారా బండి? ఒక 4 days బ్యాక్. మరి హాఫ్ టైం పెట్రోల్ అంటే హాఫ్ టైం పెట్రోల్ తెచ్చారు. బాగా లేట్ చేసాం ఇక్కడ. సో ఇంకో 23 minutes చూపిస్తున్నది. 7:45కి రీచ్ అవుతా అంటున్నది. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. పావురాలకొండ అయితే మనం వెళ్తున్నప్పుడు ఒక మనకి ఆఫ్ రోడ్ తగులుతుంది. ఒక 80% మొత్తం 80 or 100% నాకు కూడా తెలీదు. బట్ ఆ స్ట్రెచ్ ఆఫ్ రోడ్ ఉంటుంది అండ్ ఒక చిన్న ఘాట్ సెక్షన్. 4 lane నుంచి సింగిల్ రోడ్కి అయిపోయింది వెంటనే. ఇప్పటి వరకు వచ్చిన స్ట్రెచ్ అంతా రోడ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. ఏ ఆఫ్ రోడ్ లేదా? అరే 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 ఈ రూట్ కాదు, అది పౌరాలకొండ. ఆగు, అక్కడ ఉండు ఒకసారి. అంటే మేము దారి తప్పిపోయాం అనమాట. అలా ముందుకురా పర్లేదు, ముందుకురా. ఇదేనా? ఇది సరైన ఆఫ్ రోడ్ స్టార్ట్. హిమాలయన్ ఈజీగా ఎక్కిసింది. ఇటే పావురాలకొండ. ఏంటి చలోవా? గట్టిగా ఉందే. దిగినప్పుడు జాగ్రత్త దిగాలి. అలాగే మీది హిమాలయన్ అండి. అమ్మాయి బాబాయ్, ఇది చాలా పెద్ద ఆఫ్ రోడ్. ఇది మొత్తం అన్ని రాళ్ళే ఉన్నాయి. నేను ఎంత ఆఫ్ రోడ్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అది ఈజీగా ఎక్కేస్తుంది. సరైన ఆఫ్ రోడ్ ట్రైల్.
వ్యూ సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఓకే, ఫైనల్లీ we reached. Oh man, what a view. సరైన మజా. హిమాలయానికి న్యాయం చేశారా? హిమాలయం న్యాయమే, ఫుల్. దిగినప్పుడే కొంచెం జాగ్రత్త. మరి అలాగొచ్చారు. సరైన ఆఫ్ రోడ్ తర్వాత ఒక 10 to 12 minutes పట్టింది ఆఫ్ రోడ్ ఎక్కడానికి. దాని తర్వాత దిస్ ఈస్ ద వ్యూ. ఇది నార్మల్ విత్ సన్ గ్లాసెస్. దినేష్ ఎగరేసేద్దాం పైకి. అదే నువ్వు సూపర్ బైక్ కొనే పని డ్రోన్ కొనొచ్చు కదా మాకు. నేను సూపర్ బైక్ కొనుక్కోవడం ఏంటి, మీకు డ్రోన్ కొనడం ఏంటి, విచిత్రంగా. బట్ ఆఫ్ రోడ్ అయితే చాలా గట్టిగా ఉంది. ఎలాగ అనిపించింది? హిమాలయన్ కనిపించాలి బాగా. హిమాలయన్ బాగా కనిపిస్తుంది కదా. అది బ్లాగ్లో ఎట్టకు, నీకు బిల్డప్ నాకు ఎందుకు పెట్టవద్దు. ఇక్కడ రావడానికి అయితే కొంచెం టఫ్. ఆఫ్ రోడ్ అయితే చాలా గట్టిగా ఉంది. పైకి అయితే వచ్చాం, బట్ కిందకి ఎలాగెళ్తాం అనేది నా మైండ్ లో ఉన్నది. ఇంకా అలాంటి డౌట్లు అదే కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి తెలుసా. చాలా 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 జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళకపోతే మీరు అందరూ అలా తిరిగి దిగుతారు, నేను ఒక్కరిని సర్రమని దిగిపోతాను. నాది కూడా నేను చాలా స్లో దింపుతాను బైక్ అయితే. కింద అలా కూర్చుంటాను, కాలు చాపుకొని, చెయ్యి రిపోయింది. ఏమైందంటే సోపోయింది. దింపేమంటారా బండి? సో ఇక్కడైతే ఈ టాప్కి వస్తే మనకి బీచ్ వ్యూ అయితే ఇంత క్లారిటీ కనిపిస్తుంది. ప్లెజెంట్ మార్నింగ్. వీడియో తీస్తున్నారు అక్కడ వైట్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసేయండి, ఫోటో వచ్చేది. వితౌట్ స్మైల్స్ వ్యాక్ కావాలి. సునీల్ ఈజీగా ఎత్తేస్తా. పర్లేదు, ఏమైంది? అది కాదు, ముగ్గురు ఒకటే పోజ్ పెడదాం. ఫోటోషూట్. సమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. రెడీ టు ఈట్. ఈ ఫ్రీ డ్రింక్ ఇచ్చాడు కానీ నేను ఇంట్లో మర్చిపోవచ్చు. అండ్ సమ్ హాట్ వాటర్. చాలా బరువు ఉంది. అది కాదు, ఆఫ్ రోడ్ లో తీయలేం కానీ మనం హైవేలో ఈజీగా వెళ్ళిపోతాం. మనం ఆఫ్ రోడ్ ఒక్కటే కష్టం అంది. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ చూస్తున్నారు సంతోష్ ఫుడ్ ఛానల్. ఇప్పుడు కప్ నూడిల్స్ ఎలా తయారు చేయాలనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. సంతోష్ మన చీఫ్ చెఫ్ సంతోష్ గారు మాకు చూపిస్తారు. సార్ ఒకసారి అది ఎలా చూపిస్తారు, ఎలా చేస్తారు? ఓకే, మన చీఫ్ చెఫ్ గారు ఇప్పుడు మన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా తీస్తున్నారో ఏంటనేది చూద్దాం. వావ్. ఓకే, మీరు ప్రొసీజర్ కూడా చెప్తే బెటర్ ఏమో. ఇది కూడా చెప్పాలి, అన్ని చెప్పాలి. తీయండి. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాలి అది ఏంటనేది. సో ఇది కప్ నూడిల్స్ అన్నమాట. ఓకే, ముందుగా సన్నగా తరిగిన నూడిల్స్ కప్ నూడిల్స్ ని లోపల వేసుకొని ఒక ఇంత పిసరు ఏంటది హాట్ వాటర్, ఎంత పిసరేస్తే ఇది సంతోష్ ఎంత వేస్తాడు చూద్దాం. చూడండి, మా దగ్గర ఏమీ లేదు, మాయ లేదు, మర్మం లేదు. కానీ ఈ నీళ్ళు ఇందులో వేయగానే వెయ్యి ఇంకా ఎక్కేస్తే చూసుకో టోటల్లీ అప్డప్ అయిపోతాం. మరి కొంచెం చాలా ఇంకా ఎక్కువ వేయలేమో. ఇలాగ పట్టుకొని అక్కర్లేదు అనాలి. నువ్వు దాన్ని ఎందుకో చెడగొడుతున్నావు అని నాకు డౌట్ పడుతుంది. కానీ నీళ్ళు ఎక్కువ అయిపోతే జ్యూస్ అయిపోద్ది కదా, నూడిల్స్ ఎలాగవుతుంది? నూడిల్స్ అది ఎక్కడ వరకు చూసావా? అది బ్రో వెనకాల, అది కాదు, అది వెనకాల ఉంటది కదా, ఒకసారి చూడొచ్చు కదా ఎంత నీళ్ళు వేయాలి ఏంటనేది. నువ్వు చదివే ఉంటావు, నువ్వు రీసెర్చ్ చేసే ఉంటావు. ఓకే, విత్ ఇన్ 3 minutes కప్ నూడిల్స్ విల్ బి రెడీ. చూడండి అమ్మా, చూడండి, ఏ మాయ లేదు, ఏ మర్మం లేదు. 3 నిమిషాలు చూపిద్దాం. 3 minutes తర్వాత.
3 weeks later. లాస్ట్ లో మర్చిపోవద్దు, ఈ ఫ్లాస్క్ మూత ఏదైతే ఉందో దాన్ని మాత్రం తప్పకుండా ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు మూతని వేసేయాలి. మా వాడు తెలుగు పాపం చాలా ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. మనకి తెలుగు రాదు, చూసుకోండి తమిళ్ రాదు. నేను అసలేను. అయితే అది ఇంకా మనం వాటర్ వేయాలన్నమాట. ఉంది కప్ నూడిల్స్. ఇన్స్టెంట్ అంటే చాలా బాగుంది, కాకపోతే సూప్ ఎక్కువ ఉంది ఇందులో. ఎస్ పర్లేదు, అందుకే సూపీ నూడిల్స్ అవి. బట్ స్వీట్ కార్న్ కింద పెన్ని స్వీట్ కార్న్ కింద ఉంది కదా, మటరా. ఓకే, మీరు చూస్తున్నారు మన చీఫ్ చెఫ్ చేసిన మ్యాగీ చీఫ్ నూడిల్స్. సౌండ్ 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 మనకు సౌండ్ కావాలి. అది బాగుంది కదా? ఓకే 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 అంటే పర్లేదు, అంటే లైక్ మనం ఏం కుక్ చేయకుండా హాట్ వాటర్ వేస్తే ఓకే అంటే పర్లేదు. రైట్స్ కే చాలా బెటర్ బ్రో. ఈ పౌరాలు కూడా మొత్తం 2 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ, ఒకటి ఆ బ్యాక్ సైడ్. బట్ అటు సైడ్ నుంచి వ్యూ అయితే బాగుంది విత్ సిటీ. ఇటు సైడ్ జస్ట్ కొండలు ఉన్నంతే. అది తెంపుదామని ట్రై చేసాం బట్ అంతట్లా. ఈ పౌరాలు కొండ రావడానికి మాత్రం కొంచెం తెల్లవారితేనే రావాలి, ఎందుకంటే ఆఫ్ రోడ్ అయితే మనకి అస్సలు కనిపించదు. అదొకటే గుర్తుపెట్టుకోండి. వస్తే మాత్రం సన్ రైజ్ అయినప్పుడు రండి, అంటే సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా ఈ ఆఫ్ రోడ్ ఎక్కడం బెటర్, లేదంటే అస్సలు కనిపించదు. అండ్ బండి కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నాయి, మావైతే బాగానే స్ట్రగుల్ అవుతున్నాయి. కిందకి ఎలా దింపాలా అనేది ఆలోచిస్తున్నాం. సో అక్కడో బండి అక్కడెక్కడో పార్క్ చేసాం, అక్కడ మొత్తం లగేజ్ వదిలేసి ఇటు వచ్చాం. ఇక్కడ జస్ట్ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి అక్కడ పాండ్ ఉంది కదా, అదొకటి ఉంది. అండ్ ఇంకో పాండ్ ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది మందు తాగేసి ఆ బాటిల్ మొత్తం పగలకొట్టేసి పీసెస్ అన్నీ ఇక్కడ పడేశారు. ఇదిగోండి పీసెస్. సో ఇంకొక 10 to 15 minutes ఇక్కడ ఉండి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఒక బెస్ట్ సిటీ వ్యూ ఉంది, చెక్ ఇట్ అవుట్. అయితే కొంతవరకే కనిపిస్తుంది, అక్కడ వరకే కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకా ఏమున్నాయి తెలియట్లేదు, ఎందుకంటే మొత్తం అక్కడ అంతా మబ్బులో ఫాగుతో మొత్తం కప్పేసింది. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. స్టార్ట్ అవుతావా? ఆకలేస్తుంది, ఎండ పైనుంచి. అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్ చేసుకొని అప్పుడు ఎంతో కష్టపడి హరీష్ గారు ఒక మిమ్మల్ని చూపించలేదు, అందుకే నేను పువ్వులే చూపించి హరీష్ గారు అన్నాను. ఎంతో కష్టపడి మరి పేరు చెప్పు బాబా. ఇట్స్ 8:40 AM in the morning. చిల్ అయ్యాం, జోకులు వేసుకున్నాం, ఎంజాయ్ చేసాం, హ్యాపీ. బట్ ఒక 2 టాస్క్లు ఏంటంటే 2 బాగా తీరిపోయినవి. ఏంటంటే ఒకటి ఎండ గట్టి కొడుతున్నది, అండ్ ఇంకోటి ఏంటంటే బండి దించడం. అది కూడా ఒక చాలా పెద్ద టాస్క్. బైక్స్ అలా వదిలేసి వెళ్ళిపోయాం, బ్యాగ్ హెల్మెట్. ఇక్కడికి ఎవరు రారని మా నమ్మకం. టైర్స్ అయితే చూడండి, సునీల్ టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. రెండు టైర్లు సునీల్ 2 ఫ్లాట్ అయిపోయాయి. నాది ఫ్రంట్ అయితే కొంచెం అరిగింది, బ్యాక్ అయితే న్యూ టైర్ కాబట్టి పర్లేదు ఎక్కేసింది. బట్ మ్యాన్, దేర్ యూ గో, ద బీస్ట్ ఆఫ్ రోడ్. ఇదైతే కాల్ కూడా కింద పెట్టలేదు వివేక్ గారు, అలాగే ఎక్కించుకొచ్చారు. వివేక్ గారు అయితే మాత్రం ఎక్కించొచ్చారు, కానీ నాకు ఆ బండి ఇస్తే మాత్రం ఈ ఆఫ్ రోడ్లో ఎక్కడో దగ్గర పడిపోతాను, ఎందుకంటే నా వెయిట్కి అది నేను మోయలేను. సో దీస్ ఆర్ ద బైక్ లైనప్స్: NS, అపాచీ, హిమాలయన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో ఇక్కడికి వస్తే పౌరాల్ కొండ ద మెయిన్ అట్రాక్షన్, ఫొటోస్కి బాగుండేది ఏంటంటే దిస్ వన్. ఇది ఒక ఏమంటారో తెలీదు, బట్ మొత్తం ఫోటోషూటింగ్ కానీ చిల్ అవుట్ అవడం కానీ ప్లేస్ బాగుంటుంది. సో దీని గురించి నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ బుద్ధిజం వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏన్షియంట్ టైంలోనే ఇక్కడ కూర్చొని జపం కానీ లేకపోతే మంత్రాలు చదువుకుంటారు కదా, అలా చేశారని నాకు ఐడియా ఉంది. సో లాస్ట్ టైం తొట్లకొండలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో తొట్లకొండలో మీరు చూసారు కదా బుద్ధిస్ట్వి, సేమ్ అదే. జస్ట్ ఇది ఒక్కొక్క రూమ్, ఒక 10, ఇక్కడ ఒక 10 ఉన్నాయి, అండ్ అక్కడ ఒక 5 or 6 ఉన్నాయి అలాగా. అంటే ఇది, అండ్ అక్కడ కూడా ఉన్నాయి. సునీల్ వెళ్తున్నాయి కదా, సేమ్ ఆ స్పాట్లో కూడా ఉన్నాయి, సేమ్ ఇది. ఇలాంటివి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక
20 or 25 అలాగ ఉన్నాయి. ఇక్కడ ద మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ ఇల్లు. దట్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్. చూడడానికి సూపర్ ఉంది అది, ఆ కన్స్ట్రక్షన్ కానీ అది.